ఇంకా పిరమిడ్ నిర్మాణానికి కృషి చేసిన శ్రీ మెండు సత్యరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మన విశ్వగురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా శతకోటి పాదాభివందనాలు. అదేవిధంగా వారి ధర్మపత్రికి కూడా నా యొక్క వందనాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి మన మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇక నా పేరు మెండు సత్యరెడ్డి. మాది చినమాందాపురం. నేను 2018లో ధ్యానంలోకి రావడం జరిగింది. అది విపස්සన ధ్యానం ద్వారా నేను 1.5 years చేశాను. రోజుకు 4 గంటలు ఒకే సిట్టింగ్లా కదలకుండా ఒక విగ్రహం ఎట్లా ఉందో ఆ విధంగా నేను నా కుటుంబ సమస్యల వల్ల కొంచెం దుఃఖంలో ఉన్నప్పుడు దాన్ని దిగమింగుకోవడానికి విపස්සన ధ్యానం ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. 2018లో 1.5 years చేసిన. 4 గంటలు ఉదయం, 4 గంటలు సాయంత్రం చేసిన సిట్టింగ్, ఒకే సిట్టింగ్లో. అయితే నాకు 1.5 years చేసినా కూడా ఎలాంటి జస్ట్ ధ్యానం అంటే 1.5 years చేసినా కూడా 4 గంటలు కూర్చున్నా కూడా ఇంతేనా, ఒక డైలీ యాక్టివిటీ అయితే ఉన్నది. బట్ ఏంటంటే ఇంతేనా అనేది అనిపించింది. అంటే మెయిన్ ఏంటంటే అక్కడ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం లేకపోవడం వల్ల అని చెప్పేసి తర్వాత నేను కరోనా టైంలో నేను పిఎంసి ఛానల్ చూసి 2021లో ఈ ధ్యానంలోకి మన లక్ష్మీ మేడం గారు ఏదో మాట్లాడుతుంటే పిఎంసి అనేది ఏదో నేను సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. ఎట్లా పడ్డదో నాకు నా యొక్క సెల్లో పడ్డది. దాన్ని చూసి నేను ధ్యానంలోకి అంటే ఇప్పుడు ముందుగా మన ఈ సుబ్రహ్మణ్యం సారు ఇక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది మా దగ్గరలో. నాకు అప్పటి వరకు తెలియదు. అది నేను పక్కనే ఉంటా, 18 ఎకరాల స్థలం ఆయన బిజినెస్ పర్పస్గా తీసుకొని అతను మొత్తం ఈ విశ్వానికి అప్పచెప్పడం జరిగింది. కానీ అక్కడ ధ్యానం అది ఉంది, కానీ కేంద్రం ఉందని కాదు. మాకు 3-4 కిలోమీటర్లే కానీ నాకేం తెలియదు. అయితే నేను వృత్తిరీత్యా వ్యవసాయాన్ని కాబట్టి నేను పత్తి లోడ్ తీసుకుపోతుంటే అక్కడ నాకు ఏమైందంటే నాకు అక్కడ ఒక బోర్డు ఒకటి అవపడ్డది. కానీ పత్రి గారు అంటే అప్పటికి నాకు కొద్దిగా ఉన్నది. 2012లో అతని గురించి కొంచెం ఏదో టీవీ వాళ్ళు రాసిరు అని చెప్పి అది ఏదో జస్ట్ విన్నా. అంత మునుపు కొంచెం ఒక మంచి వ్యక్తి, అతను కూడా బ్రాహ్మణుడే, నాకు చాలా ఇది, కానీ ఒక సత్యవంతుడే, కానీ అతని ఆత్మజ్ఞానం లేదు. కానీ అతను గురించి కొంచెం చెడుగా మాట్లాడాడు అప్పుడు. ఏది మన గురుగారి గురించి. అంటే చెడు అంటే ఇట్లా ఏదో జైలు అది ఇది అని చెప్పి టీవీ 9 రావడం అనేది అప్పుడు నేను టాక్ విన్నా నేను. అయితే తర్వాత ఏంటంటే ఇక సరేలే, నేను ధ్యానంలోకి వచ్చినాక ఇప్పుడు 2021లో ఇక్కడికి వచ్చి పిరమిడ్ ధ్యానంలో చేసి ఎప్పుడైతే 1 month 40 days చేసిన, 40 చేసిన తర్వాత నాకు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం మన సుబ్రహ్మణ్యం సార్ ద్వారా అందింది నాకు. ఒకసారి సుబ్రహ్మణ్యం సార్కి నా యొక్క ధన్యవాదాలు. సార్ క్లాస్ కొడుతున్నాను. ఎప్పుడైతే నేను 40 days మళ్ళీ పిరమిడ్ ధ్యానం చేసినో నాకు అంత ఏ బుక్ చదివినా కూడా అసలు ఇదివరకే నాకు మొత్తం అవలీలగా అర్థమైపోయింది. ఒక్కసారి ఒక ఆత్మకథ కానీ దాదాపు 100 books చదివిన నేను. కంప్లీట్గా నాకు ఏంటంటే ఇక అది ఈ బుక్ నాకు ఇదివరకే టచింగ్ ఉంది అన్నట్టు నాకు అర్థమైపోయింది అది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి పిఎంసీలోకి వచ్చినాక నాకు అర్థమైంది. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. నాకు అప్పటిదాకా 4 గంటలు చేసిన, రోజుకు 8 గంటలు చేసేది. ఉదయం 4 గంటలు, సాయంకాలం ఒక కదలకుండా. నాకు నరాలు కూడా చిట్లిపోయినాయి, బ్లడ్ వచ్చింది, ఎందుకంటే కదలకుండా కూర్చుంది. అంటే అంత నెగటివ్ అనేది ఉండడం వల్ల అది తర్వాత అర్థమైంది నాకు. తర్వాత నేను ఇక ఎప్పుడైతే దీంట్లోకి వచ్చినా నాకు కంప్లీట్గా అర్థమైపోయింది 40 daysలో. అప్పుడు నాకు చాలా ఇక అసలు జ్ఞానం అనేది వచ్చింది. నాకు కంప్లీట్గా నాకు ఉన్నటువంటి రోగాలు ఏంటంటే మానవునికి ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు నాకు ఉన్నాయి నా శరీరంలో. ఎందుకంటే నేను ఉండవాస్త ఒకటి కాదుగా, మానవునికి ఎన్ని ఉంటాయో అన్ని. ఫైల్స్ కానీ, సైనస్ కానీ, గ్యాస్ కానీ, తర్వాత మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం రీసెంట్గా కూడా వచ్చింది. అది కంప్లీట్గా క్యూర్ చేసుకున్నాను నేను గర్వంగా. ఏంటంటే ఇప్పుడు పత్రికాల వల్ల నేను ఇవాళ అంత ఆరోగ్యం ఉంటుందంటే పత్రికాల వల్ల. అది నాకు అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను నేను. ప్లస్ ఇది నా యొక్క అనుభవం మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మాకు ఏదో ఒక 25 kilometers ఉంటుంది ఇక్కడ. ఏదో ఆ రోజు భూమి పూజ చేస్తే వచ్చినాం, సుబ్రహ్మణ్యం సార్ మేము వచ్చినాం, ఏదో సరే నా వంతుగా ఏదో 2000 నేను ఏదో డొనేషన్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ సోమయ్య గారు 75 సంవత్సరాలు ఇక సరే ఒక మైక్ కట్టుకొని నడవలేని పరిస్థితిలో దానికి ఒక టీవీఎస్ మైక్ కట్టుకొని తిరగడం జరిగింది. మా జీవనం కూడా రావడం జరిగింది.
ఈ విధంగా చేసుకొని దీంట్లో ఇట్లా చందాలు వసూలు చేసి ఇట్లా కట్టి దీన్ని చేయాలని చెప్పేసి అన్ని కంప్లీట్గా ఇక్కడ మెటీరియల్ సమకూర్చారు. ఈ మన ప్రభాకర్ రెడ్డి సారు వీళ్ళ కమిటీ సహకారం వల్ల సమకూర్చిన తర్వాత అతనికి అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అక్కడి నుంచి ఈ పిరమిడ్ కట్టడానికి మేస్త్రీలు వచ్చారు. ఇక్కడికి మేస్త్రీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కొంచెం లోకల్గా సరే ఏదో సరే తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అది ఒక 6 నెలలు పెండింగ్ పడిపోయింది భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది ఊర్లోకి పోయి లింగయ్య గారు కొంత ప్రభాకర్ సార్ మళ్ళీ 4 సార్లు అడిగినాక కొంచెం ఓకే సార్ ఇక ఇప్పుడు కొంచెం తెలవలేదు అప్పుడు కన్విన్స్ చేసినా ఓకే మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళు మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక అనుమతి ఇచ్చిన మళ్ళీ మేస్త్రికి పిలిపించడం జరిగింది. ఆ పిలిపించిన రోజు ఇతను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. ఆ రోజు వాళ్ళు బయలుదేరారు, అడ్మిట్ అయిపోయాడు. నాకు మెసేజ్ ఏంటంటే నువ్వు పోయి ₹1 ఫండ్ లేదు మాస్టర్స్, నిజంగా చెప్తున్నా. ఏంటంటే ₹1 ఫండ్ లేదు. ఫండ్స్ వసూలు చేసిన కానీ మొత్తం మెటీరియల్ తెచ్చి ఇక్కడ ఇతను సమకూర్చిండు. అప్పటికే ₹1 ఫండ్ లేదు. నాకు మెసేజ్ ఏంటంటే నువ్వు పోయి పైసల గురించి ఆలోచించకు, నువ్వు పోయి ఆడ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసేయని చెప్పాడు. నాకు పత్రిక చెవులు చెప్పినట్టు చెప్పిండు. అదేవిధంగా నేను ఇటువంటి పిరమిడ్ మా ఊళ్ళో కూడా నా చేత పత్రికారు కట్టేయడం జరిగింది. 10/10 ఇదే విధంగా చేపించాను అక్కడ. ఆ విధంగా నాకు మన మెసేజ్ రూపంగా వచ్చి నేను ఇక్కడ సరే ఇక నేను వెళ్ళొచ్చిన సరే నేను ఏదన్నా కానీ అని చెప్పేసి నేనే సరే ఓన్ అంటే ఇక నాకు ఉన్న కాడికి నేను పెట్టేద్దామని చెప్పినా రాపోని అని చెప్పేసి దిగినా. ఇక రంగంలో దిగినాక 10 days ఇక్కడ మేస్త్రిని పిలిపించి ఇక్కడనే ఎండాకాలం చాలా ఇది ఉన్నది. ఎవ్వరు అప్పుడు ఒక మన శంకర్ మాస్టర్ ఒక్కడు నాకు సపోర్ట్ ఉన్నాడు. సరే మాస్టర్లు అందరు కూడా వచ్చిన తర్వాత మనకు సపోర్ట్ ఇచ్చిర్లేండి. ఫస్ట్ అయితే ఆ విధంగా జరిగింది. చివరికి ఇక దీని కన్స్ట్రక్షన్ ఒక 2 రోజుల దాకా నాకు గుట్టుమిటికే ఉంది. సర్ది కట్టుకొని వచ్చి కూడా దీనికి అట్లా అయిపోయింది. ఇప్పుడు కూడా 10 days ఇప్పుడు ప్రచారం ఒక 5,000 పాంప్లెట్ పెట్టి కంప్లీట్గా గ్రామాన 10 రోజులు మన సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆశీర్వాదం ద్వారా ఆ వ్యాన్ మాకు ఇవ్వడం జరిగింది. మాకు చేసి మీరు తిరగండి ఏదైనా చేసి నా సహకారం అని చెప్పేసి సార్ మాత్రం కంప్లీట్గా మాకు ఒప్పచెప్పేసి ఆ విధంగా మేము తిరిగి చేసిన తర్వాత కూడా మాకు అట్లా అయిపోయింది. చివరికి ఇక దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక మనకు ప్రారంభోత్సవం అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక ర్యాలీ కూడా కొంచెం చిన్న ర్యాలీ పెట్టినాం. ఆ రోజు కొద్దిగా సగం కంప్లీట్ అయ్యాం కదా. ఇప్పుడు 50-60 వేలు పెట్టినా నేను. సరే మరి కనీసం చెప్పడం మన ధర్మం. అందరికీ మాస్టర్ చెప్తే మాస్టర్ వచ్చారు. మళ్ళీ ఇట్లే ఈ రోజు జరిగినట్టు శాఖ ర్యాలీ కూడా పెట్టినాం. ఆ పెట్టినటువంటి ర్యాలీని కొంతవరకు మనకు అప్పుడు ఒక 40,000 అట్లా మనకు ఎమ్మటే కదా నాగేశ్వరరావు కానీ మల్ల సుబ్రహ్మణ్యం కొంతమంది మాస్టర్స్ సహకారం జరిగింది. తెర వెనుక ఉండి కూడా నాకు చాలా సహకరించారు. తెర ముందు ఉన్నటువంటి వాళ్ళు కన్నా తెర వెనుక ఉన్న వాళ్ళు చాలా సహకరించారు. నేను లేకపోతే నేను నిమిత్తం మాత్రమే దీన్ని ఏమదు కంప్లీట్గా నేను నాకు అక్కడ వ్యవసాయం కూడా 30 ఎకరాలు ఉంది. అన్ని వదిలేసి నా పని అది కాదని చెప్పేసి నేను తెలుసుకొని ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వదిలేసి మా పిల్లలు అంతా శాకాహార అయిపోయారు. మా కుటుంబం ఒక 4 సంవత్సరాల నుంచి మేము శాకాహార కుటుంబం అయిపోయాను. మా ఊళ్ళో ప్రత్యేకంగా చూస్తారు. రెడ్డి కులంలో పెట్టి ఇది ఏందా నువ్వు పెళ్లిలకు అది ఇది అని చెప్పేసి కంప్లీట్గా నాకు అయినా నేను అక్కడ నిలదొక్కుని నేను ఆ విధంగా నేను చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇక ఇప్పుడు మనకు కొంత మన శోభారాణి మేడం గారు కూడా ఇట్లా మేడం ఇది పరిస్థితి ఇట్లా మన పత్రికారి యొక్క ఆశయం ఇది దేవాలయాలు మొత్తం ధ్యానాలయాలు కావాలని చెప్పేసి ఒక ఉన్నది. అది ఒక ఆశయం కొరకు ఇక నాకు మెసేజ్ రూపంగా నాకు అందించడం జరిగింది. నేను రంగంలో దిగిన సార్ కూడా కొంతవరకు ఇచ్చేసారు. ఉయ్యూరు శోభరాజ్ మేడం కూడా పీపీజే ట్రస్ట్ తరఫున ఒక 50,000 కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది రీసెంట్గా మనకు. ఇట్లా మేడం అని చెప్పి సోమయ్య గారు కూడా చాలాసార్లు చెప్పారు. నేను కూడా ఇట్లా ఫోన్ చేసి చెప్పడం వల్ల ఎమ్మటే మేడం సహకరించేసింది. దాని తర్వాత మిగతా కంప్లీట్ వర్క్ మొత్తం తర్వాత అయింది. అది సరే అది ఇక లోడ్ బడ్జెట్ లేదా నేను ఏం పట్టించుకోలేదు. 10 పెట్టినా 15 పెట్టినా నా చేత పెట్టించు నేను నిమిత్తం మాత్రమే ఏం లేదు. అంటే ఏంటంటే చెప్పుకోవడం మనం ఏంటంటే భౌతికంగా ఉన్నాం కాబట్టి నేను అనేది ఒకటి వాడవలసి వస్తుంది. కానీ నాది ఏం లేదు. మనం పాత్రదారులం. ఆ గిన్నె ఎట్లయితే ఉందో మనం వంటకు ఉపయోగపడుతుందో మనది కూడా భగవంతుడు ఆ గిన్నె లెక్క మనకు ఉపయోగించుకుంటుండు. అంతే నేను తెలుసుకున్నటువంటి అనుభవం అదే. ఇక నేను ధ్యానంలో కాబట్టి అందరు కూడా సరే మన మాస్టర్లు సరే అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా తెలంగాణలో ఉంటే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని సకల భోగకారిని సర్వరోణి గారిని నా విషయంలో నేను ప్రూవ్ చేసుకున్నా. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. నేను ఇప్పుడు నాకు ముఖ్యం కాదు అది ఏ భార్య పిల్లలు బంధాలు ఆస్తులు అంతస్తులు వచ్చిన వైద్యురాలు మన ఎమ్మటి ఏమి రావు. జస్ట్ ఓన్లీ ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే మన ఎమ్మటి వస్తుంది అనేది నేను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని ఈ ధ్యానాన్ని మనం ఈ శరీరం మురికి పడితే
సబ్బు పెట్టి మనం స్నానం చేస్తాం. మరి మనసు రోజు పొద్దునాక ఆహార నీళ్ళతోటి చేసి టైడ్ అయిపోతుంటాం. మరి అది మురికి పడ్డప్పుడు ధ్యానంతో శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ధ్యానం అనేది మన నిత్య జీవితం కావాలి. ఆహారం టైంకి ఎంత తీసుకుంటున్నామో అదే విధంగా తీసుకోవాలని చెప్పేసి నేను తెలుసుకున్నటువంటి అనుభవ సత్యం అది. మీరు అందరూ కూడా చేయాలని చెప్పేసి ఎవరన్నా చేయాలంటే నా యొక్క మనవి. అదేవిధంగా మనకు ఇంకా చాలా టైం ఉంది మాట్లాడటానికి. ఇక సరే, ఇక ఏంటంటే ఇంకా మన మాస్టర్లు కూడా మాట్లాడేది ఉంది, టైం తీసుకోవాల్సి. ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లగానే వచ్చేసినటువంటి మన ప్రైవేట్ మాస్టర్, గ్రేట్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ గారు, అడగగానే ఇచ్చినటువంటి మన కంట్రిబ్యూట్ చేసినటువంటి మేడం గారికి కూడా, మిగతా మాస్టర్స్ అందరు కూడా తెర వెనుక ఉండి తెర ముందర ఉండి నడిపించినటువంటి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.